మీరు ఎప్పుడైనా ఎలా అనుకున్నారా? పోలీస్ నిజంగా మనం మాట్లాడే కాల్ ఎలా ట్రేస్ చేస్తారు? అసలు కాల్ని ఎందుకు ట్రేస్ చేస్తారు? ఒక కాల్ చేసిన వెంటనే వాళ్ళకు లొకేషన్ తెలుస్తుందా? లేదా సినిమాల్లో చూపించినట్టు వెంటనే స్క్రీన్పై ఒక మ్యాప్ వస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నిజమైన ప్రాసెస్ను సింపుల్గా వివరించబోతున్నాను. పాయింట్ 1, కాల్ ట్రేస్ అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. కాల్ ట్రేస్ అంటే ఎవరైనా చేసిన ఫోన్ కాల్కు సంబంధించిన టెక్నికల్ డేటా ద్వారా ఆ వ్యక్తి గురించి వివరాలు సేకరించడం. టెక్నికల్ డేటా అంటే ఏంటో కూడా చెప్తాను. ఇది మ్యాజిక్ కాదు, ఇది ఒక లీగల్ అండ్ టెక్నికల్ ప్రాసెస్. మీకు వెంటనే మీ మైండ్లోకి ఒక డౌట్ రావాలి. అదే పాయింట్ 2, పోలీసు వెంటనే ట్రేస్ చేస్తారా? చాలామందికి ఒక అపోహ ఉంటుంది. కాల్ చేసిన వెంటనే పోలీస్కి లొకేషన్ కనిపిస్తుందని. అది పూర్తిగా నిజం కాదు. ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రమే తక్షణ చర్యలు ఉంటాయి. సాధారణంగా ఇది ఒక ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి మీకు వివరించబోతున్నాను. పాయింట్ 3, కాల్ ట్రేస్ చేయడానికి ముందుగా కావాల్సినవి: నెంబర్ 1, ఎఫ్ఐఆర్ లేదా కంప్లైంట్ ఉండాలి. నెంబర్ 2, లీగల్ అనుమతి అవసరం, అంటే కోర్టు యొక్క పర్మిషన్ కావాలి. నెంబర్ 3, సర్వీస్ ప్రొవైడర్ అనగా ఎయిర్టెల్, జియో, ఐడియా నుండి టెక్నికల్ డేటా తీసుకుంటారు. సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి పోలీసులు ఏం తీసుకుంటారంటే కాల్ డీటెయిల్స్, టవర్ లొకేషన్, ఐఎంఈఐ డీటెయిల్స్ తీసుకుంటారు. ఈ డేటా ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. పాయింట్ 4, టవర్ లొకేషన్ ఎలా పనిచేస్తుంది? ఒక ఫోన్ కాల్ చేసినప్పుడు అది దగ్గరలో ఉన్న మొబైల్ టవర్కి కనెక్ట్ అవుతుంది. ఆ టవర్ ద్వారా అప్రాక్సిమేట్ లొకేషన్ తెలుసుకోవచ్చు. అంతేగాని ఎగ్జాక్ట్ రూమ్ తెలుసుకోవడం కష్టం. అతను ఎక్కడ ఉన్నాడు, ఏ పరిసరాల్లో ఉన్నాడు, ఏ ఏరియాలో ఉన్నాడు అని మాత్రమే తెలుసుకోవచ్చు. అంతేగాని సినిమాలో చూపించినట్టుగా జరగదు. అది ఒక కట్టు కథ. పాయింట్ 5, ఐఎంఈఐ అండ్ సిమ్ గురించి. ఫోన్కి ఒక ప్రత్యేక ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. సిమ్ మార్చిన డివైస్ ట్రాకింగ్ కొన్ని సందర్భాల్లో సహాయపడుతుంది. కానీ ఇది పూర్తిగా కూడా ఇమీడియట్ ట్రాకింగ్ కాదు. కాల్ ట్రేస్ అనేది సినిమా లాగా 2 నిమిషాల్లో జరగదు. ఇది ఒక లీగల్ ప్రాసెస్. ఎవిడెన్స్ ఆధారంగా మాత్రమే ముందుకు సాగుతుంది. టెక్నాలజీ ఎంత ఉన్నా చట్టపరమైన విధానాలు పాటించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానులే. లా అవేర్నెస్ ఉంటేనే మనం ఎక్కువగా సేఫ్గా ఉండగలం. ఇలాంటి క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ విషయాల కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.